Welcome back to 8 mark questions కేఆర్బి సైన్స్ వీడియోస్లో సెకండ్ మోడల్ పేపర్లో వచ్చినటువంటి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ పేపర్లో చాలా ఈజీగా అనిపించింది మోడల్ పేపర్లో, ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు ఫార్ములాలు ఇచ్చారు, వాటి ముందు ఏ నెంబర్లు పెట్టాలో చేస్తే అయిపోయింది. బట్ హియర్ మనం ఫార్ములాలు రాయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫార్ములా అనేది మీరు మైండ్లో చాలా క్లియర్గా ఉండాలి. 9th మీరు నేర్చుకున్న క్యాటయాన్స్, యానయాన్స్, వ్యాలెన్సీస్, క్రిస్ క్రాస్, ఇవి బాగా మైండ్లో కనుక తెచ్చుకుంటే చాలా ఈజీ అనమాట మీరు ఇక్కడ రాయటం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం హైడ్రాక్సైడ్, చెప్పండి ఫార్ములా CaOH టేకెన్ ట్వైస్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ CO2 gives rise to calcium carbonate CaCO3 ప్లస్ వాటర్ H2O. అంటే ఇది రాయాలి ఫస్ట్ మనం. అంటే వీ హ్యావ్ టు రైట్ ద స్కెలిటన్ ఈక్వేషన్. వాళ్ళు ఏమి ఇచ్చారు? ఈక్వేషన్ ఇన్ వర్డ్స్ ఇచ్చారు. బ్యాలెన్స్ చేయాలి. వర్డ్స్లో ఉంటే మనం బ్యాలెన్స్ చేయలేం. సో సింబల్స్లోకి మార్చాలి, ఫార్ములాల్లోకి మార్చాలి. సో వీ హ్యావ్ టు రైట్ ద స్కెలిటన్ ఈక్వేషన్. సో స్కెలిటన్ ఈక్వేషన్ రాసినందుకు మార్క్ ఉంటుంది, బ్యాలెన్స్ చేసినందుకు మార్క్ ఉంటుంది. స్కెలిటన్ ఈక్వేషన్ రాస్తే ఒక మార్కు, బ్యాలెన్స్ చేస్తే ఒక మార్క్ అనుకోండి. ఇప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. రియాక్టెంట్ సైడ్ మనకు ఉన్నది కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆటమ్స్ చెప్పండి. ఇందాక ప్రీవియస్ వీడియోలో లాగా కాల్షియం హైడ్రాక్సైడ్లో CaOH ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ ఇన్ CO2. ఆల్రెడీ ఆక్సిజన్ వచ్చింది. హౌ మెనీ calcium atoms are there in the reactant side? Here only one. Oxygens, OH లో OH taken twice అంటే 2 ఆక్సిజన్లు, ఇక్కడ 2, 4 ఆక్సిజన్స్. హైడ్రోజన్స్ OH taken twice అంటే Hలు 2, ఇక్కడ ఏం లేవు CO2లో. అండ్ కార్బన్ ఇన్ CO2 ఓన్లీ 1. ప్రోడక్ట్ సైడ్కి రండి. CaCO3 ప్లస్ H2O. సో ఫస్ట్ కాల్షియం only 1. ఆక్సిజన్, కాల్షియం కార్బోనేట్లో 3 ఉన్నాయి, వాటర్ మాలిక్యూల్లో 1 ఉన్నాయి, 4. హైడ్రోజన్స్ ఇన్ H2O 2. కార్బన్ ఇన్ కాల్షియం కార్బోనేట్ 1. ఎంత లక్కీ అంటే అది, ఇలా ఉండాలి లక్ అంటే. 1 4 2 1, 1 4 2 1. సో వెరీ ఈజీ. ఏంటి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇప్పుడు చెప్పండి? CaOH taken twice plus CO2 gives rise to CaCO3 calcium carbonate plus water. So as it is, మనం ఈక్వేషన్ రాస్తే it becomes a balanced chemical equation. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటి అని అంటే వర్డ్ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఈక్వేషన్ రూపంలోకి మార్చడమే సమస్య. అలాగే యాజ్ యూజువల్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, కార్బన్ డైఆక్సైడ్లో CO 2 క్యాపిటల్స్. పొరపాటున మీరు క్యాపిటల్ C స్మాల్ O రాశారంటే ఇట్ బికమ్స్ కోబాల్ట్. ఓకే, జాగ్రత్తగా అది గుర్తుపెట్టుకోండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ గివ్స్ రైస్ టు జింక్ నైట్రేట్ ప్లస్ సిల్వర్. చెప్పండి ఫార్ములాలు. జింక్ Zn ప్లస్ సిల్వర్ నైట్రేట్ Ag ప్లస్ అనమాట, అది నైట్రేట్ NO3 మైనస్. సో సిల్వర్ నైట్రేట్ AgNO3 గివ్స్ రైస్ టు జింక్ నైట్రేట్. జింక్కి వచ్చేసి Zn2 ప్లస్, అది నైట్రేట్ NO3 మైనస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి అని అంటే ZnNO3 టేకెన్ ట్వైస్ ప్లస్ సిల్వర్ అడ్జెంటమ్ Ag. సో రియాక్టెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి? Zn ప్లస్ AgNO3. సో జింక్, సిల్వర్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. జింక్ వచ్చేసి 1, సిల్వర్ AgNO3లో 1, AgNO3లో నైట్రోజన్ 1, ఆక్సిజన్ నెంబర్ 3. ఆన్ ప్రోడక్ట్ సైడ్ జింక్
1, Zn1, product side చూడండి ఇక్కడ ఒకసారి. జింక్ 1, సిల్వర్ 1, nitrogen NO3 taken twice, so 2, oxygen NO3 taken twice, 4, 3 times 2, 6. సో ఫస్ట్ రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. జింక్ అండ్ సిల్వర్ వర్ బ్యాలెన్స్డ్. మరి ఇంకా మనం బ్యాలెన్స్ చేయాల్సింది ఏమిటి అని అంటే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. నైట్రోజన్ ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్ డబుల్ ఉన్నాయి, రైట్ సైడ్ డబుల్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ సింగిల్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే లెఫ్ట్ సైడ్ అంటే రియాక్టెంట్ సైడ్ సిల్వర్ నైట్రేట్కి ముందు 2 పెడదాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమేమి మారినాయో చూడండి. జింక్ ఏం మారలేదు 1, సిల్వర్ 2 పెట్టాం కాబట్టి 2 అయింది, నైట్రోజన్స్ 2 పెట్టాం కాబట్టి 2 అయింది, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి, 2 పెట్టాం కాబట్టి 3 6 అయింది. వాట్ అబౌట్ బ్యాలెన్స్డ్ చూడండి. సో జింక్ ఈస్ బ్యాలెన్స్డ్, నౌ సిల్వర్ అన్బ్యాలెన్స్డ్, బట్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ బికమ్స్ బ్యాలెన్స్డ్. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. సో సిల్వరే బ్యాలెన్స్ అవ్వలేదు ఇంకా. సో మనకి రైట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ సిల్వర్ ఒక్కటే ఉంది, సింగిల్గా ఉంది. సో నౌ యూ కెన్ రైట్ 2 in front of silver to balance the equation. Now observe, on right side we have zinc 1, silver 2, NO3 taken twice, nitrogen 2 and oxygen 6. Now observe, 1 2 2 6, 1 2 2 6, balanced now. Now tell me the balanced equation. Zn plus 2 AgNO3 silver nitrate gives rise to Zn NO3 taken twice plus 2 Ag is the balanced equation. సో మనకి 2 సార్లకి మ్యాక్సిమం బ్యాలెన్స్ అయిపోతుంది 2 స్టెప్పులు చూస్తే. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాను. అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్. అల్యూమినియం ఫార్ములా Al plus copper chloride CuCl2 gives rise to aluminum chloride AlCl3 plus copper Cu. What do we have on left side? Aluminum, copper, chlorine. So atoms aluminum, copper, chlorine. How many aluminiums are there on reactant side? 1, copper 1, chlorine 2. On product side aluminum, AlCl3 and Cu. Aluminum number 1, copper 1, but chlorine 3 ఉన్నాయి చూడండి. సో మనకి ఇప్పుడు బ్యాలెన్స్ అయింది ఏమేంటి? అల్యూమినియం అండ్ కాపర్ వర్ బ్యాలెన్స్డ్. సో క్లోరిన్ బ్యాలెన్స్ చేయాలి. క్లోరిన్ బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. లెఫ్ట్ సైడ్ 2 ఉంది, రైట్ సైడ్ 3 ఉంది. కాబట్టి కుండ మార్పిడిలో లాగా లెఫ్ట్ సైడ్ ఏమో 3 ఇవ్వండి, రైట్ సైడ్ ఏమో 2 ఇవ్వండి. సింపుల్. లెఫ్ట్ సైడ్ ఏమో 3 పెట్టండి, రైట్ సైడ్ ఏమో 2 పెట్టండి. 3 2s are 6, 2 3s are 6. ఇప్పుడు ఏమేమి అవుతున్నాయో చూద్దాం. అల్యూమినియం నో చేంజ్ ఇన్ ఇట్, కాపర్ బికమ్స్ 3, chlorine becomes 3 2s are 6. On right side, aluminum becomes 2, chlorine 6, 2 3s are 6, and copper only 1. So 1 3 6, 2 1 6. ఈ రెండు ఇందాక ఏదైతే బ్యాలెన్స్ అయినాయో రెండు అన్బ్యాలెన్స్డ్, బట్ క్లోరిన్ ఈజ్ బ్యాలెన్స్డ్ నౌ. క్లోరిన్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో ఏముంది ఇప్పుడు? అల్యూమినియం సింగిల్గా ఉంది, కాపర్ సింగిల్గా ఉంది. కాబట్టి అల్యూమినియం 2 అయింది ప్రోడక్ట్స్లో. కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ 2 బిఫోర్ అల్యూమినియం. అండ్ కాపర్ 3 ఉంది, CuCl2కి ముందు 3 ఉంది. కాబట్టి రైట్ 3 ఆన్ ద ప్రోడక్ట్ సైడ్ బిఫోర్ కాపర్. నౌ అబ్జర్వ్, అల్యూమినియం బికమ్స్ 2 here, 2 Al, 3 Cu, 3 2s are 6 chlorine. And right side, product side, 2 aluminum, chlorine 2 3s are 6, copper 3 Cu. Now observe 2 3 6, 2 3 6.
నో దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. కొండ మార్పిడి పద్ధతి లాగా వచ్చేసింది అనమాట. అన్నిట్లోనూ మార్చాల్సి వచ్చింది. సో 2Al ప్లస్ 3CuCl2 gives rise to 2AlCl3 plus 3Cu. This is the balanced chemical equation for aluminum plus copper chloride gives rise to aluminum chloride and copper. Last question in this video, barium chloride and potassium sulfate. బేరియం క్లోరైడ్ ఫార్ములా బేరియం 2+ ఉంటుంది, క్లోరిన్ Cl- ఉంటుంది కాబట్టి BaCl2. పొటాషియం సల్ఫేట్, పొటాషియం 1+, సల్ఫేట్ వచ్చేసరికి 2-, సో K2SO4 gives rise to barium 2+, బేరియంకి 2+, సల్ఫేట్ 2-, కాబట్టి BaSO4 plus potassium 1+, chlorine 1-, so KCl. Observe the reactants. ఏమేంటి ఉన్నాయి చెప్పండి. ఆటమ్స్ వచ్చేసరికి బేరియం ఉంది, క్లోరిన్ ఉంది, పొటాషియం ఉంది, సల్ఫర్ ఉంది అండ్ ఆక్సిజన్ ఉంది. సో బేరియం హౌ మెనీ ఆర్ దేర్? 1, chlorine 2, potassium 2, sulfur 1, oxygen 4. How about number of atoms in product side? Barium వచ్చేసరికి 1, sulfur 1, oxygen 4, potassium 1, chlorine 1. సో మనకి ఏమేం బ్యాలెన్స్ అయినాయి? బేరియం ఈజ్ బ్యాలెన్స్డ్, సల్ఫర్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఇంకా బ్యాలెన్స్ కావాల్సినవి ఏంటి? క్లోరిన్ అండ్ పొటాషియం రియాక్టెంట్ సైడ్ ఏమో 2 ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ కలిసే ఉన్నాయి కాబట్టి ఒక్క దెబ్బతోటి అయిపోతుంది. సో ఎంత పెడితే సరిపోతుందో చూడండి. KCl ముందు 2 పెట్టేస్తే నౌ ద ప్రోడక్ట్స్ బికమ్స్ బేరియం 1, క్లోరిన్ 2, పొటాషియం 2, sulfur 1, oxygen 4. Now observe 1, 2, 2, 1, 4. 1, 2, 2, 1, 4. So now the equation is balanced. Tell me the balanced equation now. Barium chloride BaCl2 plus potassium sulfate K2SO4 gives rise to barium sulfate BaSO4 plus potassium chloride 2KCl. సో ఫస్ట్ వీడియోలో వాళ్ళే ఫార్ములాలు ఇచ్చారు, బ్యాలెన్స్ ఏమన్నారు, ఈజీ. ఈ వీడియోలో వాళ్ళు వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, వర్డ్ ఈక్వేషన్స్ ఇచ్చారు. వాటి ముందు మనం స్కెల్టన్ ఈక్వేషన్ ఫార్ములాతో రాసుకోవాలి. అంటే క్రిస్ క్రాస్ గుర్తెచ్చుకోవాలి, వ్యాలెన్సెస్ గుర్తెచ్చుకోవాలి, క్యాటైన్ అయాన్ గుర్తెచ్చుకోవాలి, లేదా ఆ కాంపౌండ్స్ యొక్క ఫార్ములాలు బాగా నేర్చుకుని ఉండండి. మనకున్నది 3 క్వశ్చన్స్. ఓకే, ఈ 3 బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయితే 3లో 2 వర్డ్ ఈక్వేషన్సే ఉన్నాయి. సో ఫార్ములాలు బాగా నేర్చుకోండి. ఫార్ములాలు బాగా నేర్చుకుంటే యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. బ్యాలెన్స్ చేయడం అనేది చాలా సింపుల్. ఇప్పుడు మీకు అలవాటు అయిపోయి ఉంటుంది కూడా. ఇంకొకసారి 2 వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేయండి, విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ KRB Science. Thank you for watching and meet you again in the next video.